ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. విచారణకు రావాలని గురువారం సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు వెళ్లారు కేటీఆర్. దాదాపు 6 గంటలకు పైగా ఆయన్ను విచారించారు. అనేక ప్రశ్నలు సంధించగా కేటీఆర్ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్లా కొనసాగుతుందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతుందని విమర్శించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ విచారణ చేస్తుంది. హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో మిథున్ రెడ్డి విచారణ కొనసాగింది. శుక్రవారం ఇదే స్కామ్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో విచారణను సిట్ ముగించింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ సాగింది. బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు ఫొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఏపీతో పాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఉన్నట్లు సిట్ వెల్లడించింది. ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా సిట్ పేర్కొంది. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ బర్త్డే సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చర్లపల్లి తిరువనంతపురం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. వర్చువల్గా దీనికి పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఇది వారానికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది. చర్లపల్లి తిరువనంతపురం రైలు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 7 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తర్వాత రోజు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ను నటుడు ప్రకాష్ రాజ్ కలిశారు. ఆమెతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం దక్కడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకమన్నారు. అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి యుఎస్ అధికారికంగా వైదొలిగింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆరోగ్య మానవ సేవల విభాగం తెలిపింది. ఇక WHOకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి యుఎస్ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లుగా వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని గురువారం లాంఛనంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. చైర్మన్ హోదాలో ఆయన మండలి చార్టర్పై సంతకం చేశారు. ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నారనే వార్తల నేపథ్యంలో దావోస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ సహా పలు దేశాలు దూరంగా ఉండడం గమనార్హం. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద ముగిసింది. మరోవైపు ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ కూడా పడిపోయింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.